బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ సర్ఫిరా ఆడియన్స్ ను మెప్పించే విషయంలో తీవ్రంగా నిరాశపరిచింది. ఒరిజినల్ వర్షన్ ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ అవ్వడం, పాండమిక్ టైంలో ఆ సినిమాను ఆడియన్స్ భారీగా డిజిటల్లో చూడడంతో ఈ రీమేక్ మీద మొదటి నుండే పెద్దగా అంచనాలు లేవు ఎవరికి. కానీ రిలీజ్ అయిన తర్వాత మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో సినిమాను చూడడానికి జనాలు వస్తారేమో అని అనుకున్నా కానీ ఆల్రెడీ చూసేసిన సినిమా కోసం మళ్లీ భారీగా డబ్బులు ఖర్చు చేసి చూడడం వృధా అనుకొని జనాలు అసలు ఏమాత్రం ఈ సినిమాను పట్టించుకోలేదు ఇప్పటి వరకు. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం కూడా ఇంపాక్ట్ ను చూపించలేకపోయినా సర్ఫిరా మూవీ మొత్తం మీద 25 కోట్ల లోపే నెట్ కలెక్షన్లతో పరుగును పూర్తి చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉంది. కాగా ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలలో ఒరిజినల్ వర్షన్ లో యాక్ట్ చేసిన సూర్య కూడా ఒకరు కావడంతో నిర్మాణంలో పాలు పంచుకోగా ఓవరాల్ గా నిర్మాతలు అందరూ కలిసి సినిమాను సుమారు 100 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కించగా ప్రమోషన్ ఖర్చులతో కలుపుకొని 110 కోట్ల రేంజ్ బడ్జెట్ తో సినిమాను పూర్తి చేశారని సమాచారం. ఇక సినిమాకు మ్యూజిక్, శాటిలైట్ అలాగే డిజిటల్ రైట్స్ అన్ని కలుపుకొని రిలీజ్ కి ముందే 120 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగిందని సమాచారం. అంటే బడ్జెట్ మీద ఆల్రెడీ మేకర్స్ కి 10 కోట్ల మేర ప్రాఫిట్ సొంతం అవ్వగా బాక్సాఫీస్ దగ్గర కూడా వర్కౌట్ అయితే భారీ లెవెల్లో లాభాలు వస్తాయని మేకర్స్ ఆశించారు. కానీ సినిమా అడ్వాన్స్ బేస్ మీద రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా కేవలం 35 కోట్ల లోపే గ్రాస్ ను ఇప్పటి వరకు సొంతం చేసుకోవడం, ఇండియాలో 25 కోట్ల లోపే నెట్ కలెక్షన్లను అటు ఇటుగా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా 12 కోట్ల లోపే వర్త్ షేర్ తో సినిమా పరుగును పూర్తి చేసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాంతో మేకర్స్ కి మొత్తం మీద బడ్జెట్ మీద 20 కోట్లకు అటు ఇటుగా ప్రాఫిట్ సొంతమయ్యే అవకాశం ఉండగా నిర్మాతలలో ఒకరైన సూర్యకు కూడా మరీ భారీ లెవెల్లో కాకపోయినా కానీ ఎంతో కొంత టేబుల్ ప్రాఫిట్ ఈ సినిమా ద్వారా సొంతం కాబోతుందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.